ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇటీవల మంత్రి సీతక్క పర్యటనలో పల్లా రాజేశ్వరరెడ్డి ప్రవర్తించిన తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని ఆయన విమర్శించారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి బూతులు మాట్లాడటం సిగ్గుచ్చేటన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే గెలిచారని కొమ్మూరి ఆరోపించారు. తాను ఈ విషయాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని, పల్లాకు దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. జనగామలో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని కొమ్మూరి హెచ్చరించారు. నేను ఇవి రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఇప్పటికైనా ఎన్నోసార్లు గతంలో చెప్పినా ఇప్పటికైనా నేను కోరుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా. మన తెలంగాణ బిడ్డలం కదా, తెలంగాణ బిడ్డలు నువ్వు నిజమే అయితే దేశానికి పౌరుషానికి నిజానికి దగ్గర ఉండాలి. నువ్వు నువ్వు దొంగ ఓట్లు నమోదు చేయలేదని అంటున్నావు. నువ్వు దొంగ ఓట్లు నమోదు చేసి ఆ దొంగ ఓట్లు గెలిచినావు అంటున్నావు. 25,300 దొంగ ఓట్లు నమోదు చేసినావు, 14,000 మెజార్టీతో గెలిచినావు. అప్పటికి 11,000, 12,000 ఓట్లు నాకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఓట్లు ఉన్నాయి. నాకు నువ్వు దొంగతన ఓట్లతో నువ్వు గెలిచినావు. ఈ ఆర్గ్యుమెంట్ మీద నువ్వు జనగామకు చివరసలు పెడతావా? లేకుంటే జనగామలో చాలా మంది మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు. ఇది ఉద్యమకారుల గడ్డ. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేస్తున్న మోసాలు ఎవరు గ్రహిస్తలేరని, నీకు ఎలాంటి పనిష్మెంట్ రాదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఉన్నది జనగామ గడ్డ అంటే ఉద్యమకారుల గడ్డ. తెలంగాణలో కాదు, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే గుణం ఉన్న వ్యక్తులు ఈ జనగామ గడ్డలో ఉన్నారు. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు దొంగ ఓట్లు నమోదు చేయలేదు, నీకు దొంగ ఓట్లు నీకు వల్లేదని నువ్వు అంటే రా, జనగామ చౌరస్తా కాడికి రా, లేదా నీ ఇష్టం ఉన్న ప్లేస్